నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా కార్యకర్తలతో ఎందుకు సమావేశం పెడుతున్నారు? మరి అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే ఈ 18 నెలలుగా కానివ్వండి, అసలు ఆయన కార్యకర్తలతో నేరుగా సమావేశమైన దాఖలాలే లేవు. మరి కొంత అంతర్గత సమాచారం మేరకు వైసీపీలోని నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట వినట్లేదు, వీళ్ళతో ఇంక పెట్టుకుంటే నాకు పని అవ్వదు, నేనే వెళ్తాను అంటూ కార్యకర్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నారని కూడా అంటున్నారు. మరి ఇందులో వాస్తవం ఎంతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ ఖమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నేతలతో, అంటే చిన్న స్థాయి నేతలతో కానివ్వండి, కార్యకర్తలతో కానివ్వండి, నేరుగా భేటీ అయింది, సమీక్ష అయిన దాఖలాలే లేవు సార్. మరి ఎప్పుడు సెకండ్ గ్రేడ్ లీడర్స్ అందరూ కూడా కార్యకర్తలకి చెప్పేవాళ్ళు. కానీ ఈసారి ఎందుకు కార్యకర్తలపైన ఫోకస్ పెట్టారు? మనకు కొంత సమాచారం అసలు వైసీపీ నేతలు ఎవరు జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితుల్లో లేరు. అసలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఆయన అడ్డంగా బుక్ అయ్యేదే కాకుండా మిగతా వాళ్ళని కూడా బుక్ చేస్తున్నారు. ఇటువంటి వాదనలన్నీ వినిపిస్తున్నాయి. మరి ఈ పరిణామాన్ని మొత్తాన్ని ఏ విధంగా చూడాలంటారు? మరి సీనియర్ లీడర్స్ కూడా బొత్స కానివ్వండి, సజ్జల కానివ్వండి, లేదు అంటే విజయసాయిరెడ్డి కూడా కోటరీ అని మాట అన్నారు. అంతా కూడా అలానే ఉంది అని కూడా కొందరు అంటున్నారు. ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంట? ఇప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలు ఎప్పుడన్నా ఓటమి ఎదురైనప్పుడు కొన్నాళ్ళు నైరాశ్యం ఏర్పడుద్ది. నిరాశ నిస్పృహలకు అవుతారు కార్యకర్తలు కానీ, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు కానీ, పార్టీ ముఖ్య నాయకులు కానీ. తర్వాత మళ్ళీ అన్నీ కోలుకొని వాళ్ళకి ఆ రాజకీయ కార్యకలాపాలు అప్పుడున్న అధికార పక్షం చేసే తప్పుల మీద పోరాటాలు సిద్ధమవుతూ ఉంటారు. ఇది సహజంగా జరిగే పరిణామక్రమం. ఇప్పుడు రాజకీయాల్లో నైతికంగా ఉండి కొంచెం ఒక సంప్రదాయ రాజకీయాలు చేసేవాళ్ళు ఏం చేసేవారంటే సాధారణంగా ఒక సంవత్సరంన్నర వరకు అధికార పక్షం ఏం చేస్తుందో చూసి వేచి ఉండి ఈ లోపల ఏదైనా దుర్మార్గాలు అంత జరిగితే విధిలోకి వస్తారు. కానీ లేదంటే ఈ ప్రభుత్వం చేసి తప్పులు చేసే వరకు ఆగి, లేదంటే ప్రజలకు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తారు అసెంబ్లీలో కూడా. ఇది విచిత్రమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇప్పుడు పార్టీ ఘోరంగా ఓడిపోయింది, అది పెద్ద షాక్. చాలామంది నాయకులకి ఎన్నికల ముందే ఓడిపోతున్నామని తెలిసింది, కానీ ఇతను చెప్పలేకపోయారు. ఏమో ఇతను బటన్లు నొక్కడం వల్ల గెలుస్తామేమో అని ఏదో ఒక దింపుడు కళ్ళు ఆశ ఉండేది. ఓడిపోయిన తర్వాత చాలామంది ఇతను చాలా మూర్ఖుడు, చేతులారా చేసాడు, మనందరి భవిష్యత్తు కూడా పాడు చేసాడు చాలామంది అనుకున్నారు. సరే, తిరిగి మళ్ళా కోలుకుని ముందుకెళ్దామని అనుకోవడానికి ఏమాత్రం అవకాశాలు కనపట్ల. జగన్మోహన్ రెడ్డి పనితీరు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కనీసం సంవత్సరం వరకు వీళ్ళు ఏం చేస్తారు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా లేదా, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, ప్రజల పట్ల వీళ్ళ వ్యవహారం ఎలా ఉంది అనేటువంటిది చూడాలి కొద్దిగా. అదేమి లేకుండా ఇప్పుడు ఆల్రెడీ 1.5 year అయింది, కానీ 5 ఏళ్ళు అయినట్టు అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తుంటే. ఎన్నోళ్ళు అయిపోయినట్టు ఉంది, కానీ సంవత్సరాలు కదా అయింది. ఇప్పుడు రేపు June 12 వస్తాయి, కానీ 2 సంవత్సరాలు పూర్తవుతుంది ప్రమాణ స్వీకారం చేస్తే. ఇంకా 6 నెలలు ఉంది, ఈ జనవరి నెలాఖరిద్ది. అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అధికారంలో ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు. పార్టీ నాయకులు అందరూ కూడా చాలామంది ఇతని వ్యవహార శైలి ఓడిపోయిన తర్వాత తిరిగి ప్రతిపక్షం కనీసం అసెంబ్లీకి వెళ్ళకపోవటం, వాళ్ళ ఎమ్మెల్యేలను కూడా వెళ్ళనివ్వకపోవటం చాలా అవమానకరంగా ఉంది వాళ్ళకి. పైకి అతనికి ఇప్పుడు కొవ్వు ఎక్కువైపోయి తెలియట్లేదు, కానీ అతనికి వాళ్ళ నాయకుల్లో కూడా చాలా నిరాశ నిస్పృహలో ఎంటర్ అయ్యిపోవాలనుకుంటున్నారు. ఎవడన్నా ఇంటర్నల్గా కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఒక నేతకి ఇంకో నేతకి కూడా పడట్లేదు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలో సహజంగానే వర్గాలు, పోరాటాలు, ఒకరినొకరు తొక్కుకోవడాలు ఉంటాయి, అన్ని రాజకీయ పార్టీలో ఉంటాయి, ఈ పార్టీలో కూడా ఉంటుంది. ఇప్పుడు అది మన సహజం. ఎందుకంటే ఇంకోటి ఎదుగుతున్నాడంటే ఆడిని లాగేస్తేనే మనకు అవకాశం అవుతుంది అనేటువంటి సహజంగా జరుగుద్ది. ఇది కూడా వాస్తవమే కూడా. ఇప్పుడు వీడు ఏ రోజులో చూస్తా కూర్చున్నాడు, ఇంకో వీడిని దాటుకు వెళ్ళిపోతాడు ఇంకొకటి. అంచేత అప్రమత్తంగా ఉంటారు, ఇంకొకటి ఎదగనివ్వకపోవటం, అండ్ ఎక్కడ తొక్కాలో చూడటం, లేదా వాళ్ళ క్రెడిట్ వీళ్ళు దుబ్బేయటం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా సపోజు ఇప్పుడు కొన్ని చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ 2024లో అధికారంలో రాకముందు ఎవడో కొంతమంది మాట్లాడారు, కొంతమంది మాట్లాడలేదు, కొంతమంది పోరాడారు, కొంతమంది ఇంట్లో పడుకున్నారు. కానీ గెలిచేసిన తర్వాత మేమే చేసామని వచ్చేస్తున్నారు కొంతమంది ముందుకి, ఇలాంటివి అనమాట. అలా చూస్తూ ఊరుకుంటే వాళ్ళు అలా ముందుకు వెళ్ళిపోతారు. ఇప్పుడు నాయకులు కొంతవరకు గమనిస్తారు, కొంతవరకు 10 మంది జై అంటే వీళ్ళు కూడా నిజమే అనుకుంటారు. వాస్తవం ఇప్పుడు ఇలాగా వాళ్ళ పోరాటాలు, వర్గాలు, గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఏమైందంటే వాళ్ళ నాయకుళ్ళు ఏమైనా మార్పు వస్తుందేమో. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు ఇతని విధానాలన్నింటినీ, తిరస్కరించినట్టు అమరావతి కానీ, పోలవరం కానీ, 3 రాజధానుల విషయంలో కానీ, ఆ ఇసుక పాలసీ కానీ, మద్యం కానీ, రకరకాల విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ జనాలు తిరస్కరించారు.
దాని నుంచి అతను మార్పు రావాలి కదా, మనం సమీక్ష చేసుకోవాలి. నాయకులను కూర్చోబెట్టి మనం ఎందుకు ఓడిపోయాం ఏంటి అనేటువంటి ఒక సమీక్ష జరగలే. ఇప్పుడు సమీక్ష జరిగింది దానికి అందరు కూర్చున్నప్పుడు నాయకులు మాట్లాడాక వస్తే ఇలా పొరపాటు జరిగింది, మనం ఈ తప్పు చేసాం, ప్రజలకి మనకి మధ్య గ్యాప్ వచ్చింది, ప్రజలు మనల్ని ఎలా తృణీకరించారు, మనల్ని వద్దనుకున్నారు అనేటువంటి వాళ్ళు చెప్తారు, ఎందుకంటే గ్రౌండ్లో ఉంటారు కాబట్టి. అది ఏది వినలేదు అతను. సరే ఆడికి లేని నొప్పి మనకి ఎందుకని కొంతమంది దూరంగా పోయారు. పైగా అతను వచ్చినట్టు సైలెంట్గా ఉండకుండా వచ్చినప్పుడల్లా ఒక గొయ్యి తీసిపోతున్నాడు, ఒక అడుగు గొయ్యి ఎక్స్ట్రా తీస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పాతాళానికి వెళ్ళిపోయారు, అందులోంచి రావడానికి ట్రై చేయాలి, పైకి ఎక్కడానికి ట్రై చేయాలి. అతను ఏం చేస్తున్నాడు, ఇంకో గొయ్యి తీసిపోతున్నాడు, ఇంకా లోపల తీసిపోతున్నాడు. అది మొదటి 4-5 నెలల్లో భవిష్యత్తులో మళ్ళీ ఓడిపోయినా మళ్ళీ మనం జాతకం మార్చుకుని వీళ్ళు తప్పులు చేస్తే మళ్ళీ గెలవచ్చులే అన్న ఆశ ఉంటుంది కొంతమందికి. ఆశ నిరాశ చేస్తున్నాడు అతను. ఎప్పటికప్పుడు వచ్చినప్పుడల్లా ప్రజలు ఇంకా భయపడిపోయేలా మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని నరికేస్తాం, పొడి చేస్తాం, చంపేస్తాం, మీ సంగతి చూస్తాం, పెట్టుబడులు వస్తే వాళ్ళు అరెస్ట్ చేస్తాం, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడు అతను. దానికి ఏమో అర్థమవుద్ది వాళ్ళకి, నాయకులకి, వారు బాబు వీడిని నమ్ముకుంటే మన పని అయిపోయిందిరా బాబు అనుకుంటారు. అలాగే చాలామంది ఓడిపోయిన వెంటనే చాలామంది సైలెంట్ అయిపోయారు. అప్పుడు దాకా రెచ్చిపోయిన వాళ్ళు ఇక మనం ఓవర్ యాక్షన్ చేస్తే దోలు తీరిపోద్ది. వాళ్ళు కొంచెం ముందు చూపు ఉన్నవాళ్ళు, ఈ కూటమి ఇలా కలిసి ఉంటుంది, వాళ్ళకి ఏం అభ్యంతరాలు ఉంటాయి, వాళ్ళు చెప్పిన పని చేస్తారు. వీళ్ళంత అరాచకవాదులు కాదు కదా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పనులు చేసుకుని పోతారు. వాళ్ళు పనులు చేసిపోతే ప్రజలకు ఆటోమేటిక్గా బాగుంటుంది. బాగున్నప్పుడు ఈ పనివాడిని వదులుకుని పనికి మాలివాడిని ఎందుకు తెచ్చుకుంటాడు ఎవడన్నా కదా అని చేత వాళ్ళు తెలిసాడు సైలెంట్గా ఉన్నారు. మధ్యలో కొంచెం కీమన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు ఈ మధ్యని. వాళ్ళకి ఏమర్థమైంది, ఓరు బాబు వీడిని నమ్ముకుంటే కుక్కతో ఒకబట్టిన గోదావరి ఇదినట్టే, ఇతను వ్యవహారం చూస్తే వచ్చినప్పుడల్లా ఈ పెంట చేస్తున్నాడు. ఈ లోపల పిడిగి మీద పులి మీద పుట్టలాగా ఈ సిట్టు దర్యాప్తు విషయాలు, ఈ నెయ్యి గురించి వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు ఏదో వాళ్ళు క్లీన్ చిట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి ఒళ్ళు తెలియక కళ్ళు మూసుకుపోయి బుర్ర బుద్ధి లేక మాట్లాడుతున్నారు. కానీ సిట్టు దర్యాప్తులో వెలువడిన అంశం వాళ్ళకి రాజకీయంగా సమాధి అది. ఇక దాన్ని ఎవడ బదలగొట్టలేడు ఆ సమాధిని. అంతేకాకుండా మద్యం కుంభకోణం పాము వెళ్ళిపోతూ ఉంది సరసరమంట. ఎప్పుడు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు ఎప్పుడు వచ్చి మీద పడిపోతుందో తెలియదు. ఇవన్నీ ఎలాగుండగా మన అందరం చూస్తుండగా టపార్మని పాత కేసులు రద్దు అయిపోద్దేమో, బెయిల్ కూడా చెప్పలేం, ఏదైనా జరగచ్చు. అంటే పూర్తిగా భవిష్యత్తులో అతనికి ఏ రకమైన ఆశ లేదు, ఆశాజనకమైనటువంటిది కనుచూపు మేరలో కనపడతా. ఎలాగ ఇతను నమ్ముకుని ముందుకెళ్ళినా కానీ దెబ్బైపోతాం అనేటువంటి భావనలో చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు. చాలామంది పక్కదారులు వెతుక్కున్నారు, కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది రాజకీయ సన్యాసం తీసేసుకుందాం అనుకుంటారు, లేదా ఎవడో ఒకటి ఆ టైం వచ్చినప్పుడు ఎందులో దూకేద్దాంలే అని చూస్తున్నారు. ఆఖరికి బొత్స సత్యనారాయణ గారు నేను ఏదో మాట్లాడితే ఆయన మీద సీరియస్ అయ్యాడు అది ఇది అంటున్నారు. అయితే అవు ఏంటి అని పోతాడు అతను జగన్కి సీరియస్ అయ్యి వీళ్ళ మీద చర్యలు తీసుకునే సీన్ ఏం లేదు, ఇంకా నువ్వు పొమ్మంటే పోతాం అంటారు అంతే. ఇప్పుడు కార్యకర్తలు గుర్తుకొచ్చారు అతనికి. ఇన్నాళ్ళు కూడా కార్యకర్తలు లేకుండా ఆ క్వార్టరీ సజ్జల రామకృష్ణారెడ్డి లేదా ఇంకో రెడ్డి ఎవరో ధనంజయ రెడ్డి వీళ్ళతో మాట్లాడి పంపించి కృష్ణమోహన్ రెడ్డి ఇవాళ వాళ్ళందరి పని కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది ఏమో సజ్జల రామకృష్ణారెడ్డికి విజయసాయిరెడ్డికి పడదు. విజయసాయిరెడ్డి వీళ్ళు బొమ్మలన్నీ రోజు కూడా చెప్తున్నాడు బయటకు వచ్చి సీరియల్ లాగా. చందమామ కథలో నెలకి చందమామ మాసపత్రికలో సీరియల్ వస్తూ ఉంటుంది, రాతిరథం, శిథిలాలయం ఇలాంటివన్నీ. అలాగా రోజుకు 10 నెలలు కూడా చెప్తున్నాడు వాళ్ళ గురించి. ఇదేదో పద్ధతిగా లేదు. ఇక కార్యకర్తలే దిక్కు అనుకుంటున్నాడు. కార్యకర్తలు ఒకటి ఖచ్చితంగా ఇతను పెంచి పోషించిన ఇతరులాంటి వికృత స్వభావము, క్రూర స్వభావము, వికృత మనస్తత్వం ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళందరినీ రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంటారు. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఇలాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక వాళ్ళతోటే మన భవిష్యత్తు మళ్ళీ మనం వచ్చేస్తాం, పాదయాత్ర చేస్తాం, నీ సంగతి చూస్తాను అంటాడు. అసలు నీ పాదయాత్ర నువ్వు చేయటం ఏ అంశం ఇప్పుడు వరకు సరైన ప్రజలకు సంబంధించిన అంశం ఒక్కడంటే ఒకటి మాట్లాడాల. నువ్వు మెడికల్ కాలేజీలు అంటున్నావు, అస్సలు ప్రజలకి పట్టించుకొని అంశం అది. వాళ్ళు హాస్పిటల్ ఉంటే వెళ్తారు, చూపించుకుంటారు, లేదనుకో ఇంకో దానికి పోతారు. ఇది రేపు పొద్దున్న ఎప్పుడు 4 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాత మెడికల్ కాలేజీ వస్తుంది, హాస్పిటల్ వస్తుంది, అప్పుడు ఈ ప్రైవేట్కి ఇచ్చేస్తాం వల్ల మనకు నష్టం జరుగుద్ది అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది? అసలు హాస్పిటల్ ఉంటే చాలరా బాబు అనుకుంటారు, అసలు మెడికల్ కాలేజ్ ఉంటే మనం చదువుకోవచ్చు అనుకుంటారు. అది నువ్వు కట్టలేకపోతున్నావు కాబట్టి ప్రైవేట్ కడితే మంచిది, ఎవడెవడు కట్టనే ఉన్నాయి బాబు అంటారు ముందు. అసలు మీకు ఆలోచన లేదు, నీకు ఎవడ స్ట్రాటజిస్ట్ కింద పనిచేస్తున్నాడో తెలియదు. ఇదివరకు ఎవడో ఉండి కూడా బీహార్ రోడ్డు, అప్పుడు ఏదో నీ ఆటలు సాగినాయి, ఇప్పుడు నీ సొంత పొర వాడుతున్నట్టు నువ్వు అసలు అన్నీ కూడా పనికి మళ్ళీ వ్యవహారాలు అంతా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలు మాట్లాడినా లేకపోతే ఎవరితో మాట్లాడినా అతను అబాస్ ఫాలో అవుతూ ఉంటాడు బయటకు వచ్చి. ఎందుకంటే అతనికి స్వతహాగా విద్య లేదు, వినయం లేదు,
పాలించే చాకచక్యం లేదు. అతనికి తెలిసిందల్లా అధికారం, డబ్బు సంపాదన, దర్పం, అహం ఇవి చూపించడానికి. అది నీ ఇంట్లో చూపించుకుంటే కుదురుతుంది. నువ్వు ఏదైనా కంపెనీ పెట్టుకుని అందులో చూపించుకుంటే కుదరవచ్చు. అక్కడ కూడా కుదరదు. ఇప్పుడు కార్మిక సంఘాలు ఎదురు తిరుగుతాయి. ప్రజల దగ్గర చేద్దాం అంటే అలా కుదురుతుంది. ఇంట్లో చెప్పు తీసుకొట్టి ఇంట్లో కూర్చోబెట్టారు నేను. ఇప్పుడు ఇవాళ కార్యకర్తల సమావేశం వాళ్ళు చెప్పిన మాట వింటున్నాం. వాళ్ళు కూడా ఇవాళ వింటున్నాడో మొన్నటిదాకా ఏం చేయడం అని అనుకుంటారు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళు నువ్వు చూపించి ప్రేమను వాళ్ళు పెద్ద స్వీకరించరు. అర్థమైందండి. ఇలాంటివి జరుగుతుండగా ఎవడో ఇంకో నాయకుడు పోతాడు. అంటే ఇవన్నీ కూడా గమనించి కావాలని జగన్ 2.0లో ఎస్పెషల్గా కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తాను అనే కామెంట్స్ చేస్తున్నారంటారు. ఇప్పుడు ఎవరైనా అలాగంటారండి. కార్యకర్తలతో పని ఉంది. ఇప్పుడు కార్యకర్తలతో పని లేనప్పుడు కార్యకర్తలు ప్రిఫరెన్స్ ఇస్తే నీకు వాల్యూ ఉంటుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా కార్యకర్తలకే ప్రిఫరెన్స్ ఇస్తారు. వాళ్ళు అధికారంలో ఉన్న కార్యకర్తల గురించి మాట్లాడతారు. కార్యకర్తల గురించి వాళ్ళతోటి మీటింగులు, శిక్షణా తరగతులు, వాళ్ళతో సమావేశాలు, ఇది దర్బార్లు ఇవన్నీ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పెట్టాడు? అధికారంలో ఉన్నప్పుడు లేదు, ఇప్పటివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లేదు కదా. ఇది 40 సంవత్సరాల పార్టీ ఉందంటే ఒక ప్రాంతీయ పార్టీ 40 సంవత్సరాల పాటు అనేక ఓటములు ఎదుర్కొని, సంక్షోభాలు ఎదుర్కొని నిలబడిందంటే ఇలాంటి మంచి లక్షణాలు ఉండబట్టి కార్యకర్తలు తోటి కొంతమందికి అసంతృప్తి ఉంటే ఉండొచ్చు. అది మెజారిటీ 80% పార్టీ పట్ల నిబద్ధత ఉండి, పార్టీ పట్ల వాళ్ళ కమిట్మెంట్ ఉండబట్టి ఆ పార్టీ నిలబడి ఉంది. ఏది మకలో పుట్టి పొబ్బలో పోయే పార్టీ కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాడర్ వేరే అధిక తీసుకున్న క్యాడర్ అది. ఇతను బొమ్మ తేడా వచ్చింది. ఇప్పుడే నాయకులు వెళ్ళిపోతున్నారు. చాలామంది కార్యకర్తలు ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు లేకపోతే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి అతని పట్ల కమిట్మెంట్తో ఉండాల్సిన అవసరం ఉంది. ఆ మానసిక రోగం ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ మారిపోతారు. చేత జగన్మోహన్ రెడ్డి పార్టీ భవిష్యత్తు లేదు, అతను కూడా భవిష్యత్తు లేదు. బయట సివిల్ సొసైటీ అతను అంగీకరించదు. అతను జైల్లో ఉండాల్సిందే. రేపు జైల్లో పోయి ఈ పార్టీ చల్ల చెదురైపోయినప్పుడు దీని వెనకలు ఎందుకు నడవాలనుకుంటాడు ఎవడన్నా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.